నమ్మకాలన్నిటికీ వర్తిస్తాయి. అది స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఎంబీబీఎస్ వీటిట్లో కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత దాని మీద ఎవడో ఒకటి ఛాలెంజ్ చేస్తాడని తెలుసు, ఛాలెంజ్లో కొట్టుకుపోతుందని తెలుసు. అప్పుడేం ప్రభుత్వం వాదించింది, ఓకేనండి మేము మీరు చెప్పిన దాని మీద అప్పీల్కి వెళ్తాం, ఈ లోపుగా ఎవరినైతే అడ్మిట్ చేసారో వాళ్ళని తీసేయద్దు అంటే అక్కడ ముస్లింలకు అదిగో చూసారా మీకు వాళ్ళు పోద్దని తెలిసినా కూడా నేను ఇచ్చి మీ వాళ్ళకు ఓ దశ ఇచ్చేసాను కదా నేను అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన ఉన్నంత వరకు ఇంకో గేమ్ ఆడాడు, మళ్ళీ ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ అంటే ఏంటి, రేపు మేము చట్టం చేయబోతున్నాం ఈ లోపుగా ఉత్తర్వులని మళ్ళీ ఇచ్చారు. దాని ప్రకారం మళ్ళీ ఒక ఏడాది అడ్మిషన్స్ ఇవన్నీ సాగినాయి, ఎంబీబీఎస్లు వీటిట్లో కూడా. ఆ తర్వాతన మళ్ళీ దాన్ని కొట్టేసింది. మళ్ళీ ఏమని చెప్పారు, ఇదిగో ముస్లింలు ఆల్రెడీ కొంతమంది చదువుకున్నారు, వాళ్ళు నాశనం కాకూడదు కాబట్టి వాళ్ళది కంటిన్యూ చేస్తున్నారు. ఆ విధంగా రిజర్వేషన్స్ లేకుండానే రిజర్వేషన్స్ 2 ఏళ్ళు అమలు చేశాడు ఆయన. 3వ ట్రిప్ వచ్చేటప్పటికి చట్టం చేశాడు. చట్టం ఆధారంగా మళ్ళీ అడ్మిషన్ జరిగింది, మళ్ళీ ఆ చట్టాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఆ అడ్మిషన్స్ కొనసాగించాడు. అంటే రిజర్వేషన్ లేకుండానే రిజర్వేషన్ 3 ట్రిప్లు 3 ఏళ్ళు అతను తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత దానికి ఏమైంది, సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. సుప్రీంకోర్టు తర్వాత దాన్ని ఇతను ఏం చేశాడు, రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించమన్నాడు.